Alright dudes, so basically ఇవాళ I thought of doing a video అనమాట, సింపుల్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు ఎ ప్లేస్. ఆ ప్లేస్ చాలా బాగుంటుందంట, ఏమో చెప్పారు నాకు. సో నేను కూడా మీకు చూపిద్దాం అనుకుంటాను, కానీ సజెషన్ ఏంటంటే ఆ ప్లేస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందంట. సో డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాం. ఆల్రైట్, సో దిస్ ఈస్ ద షర్ట్ అనమాట. ఇది ఆ ప్లేస్ కొంచెం మ్యాచింగ్ ఉంటుందని చెప్పేసి టాక్. సో అందుకే ఈ షర్ట్ వేసుకొని వెళ్దాం. ఇంకా లేట్ చేయకుండా, సుత్తి లేకుండా ఆ ప్లేస్కి వెళ్ళి ఆ తర్వాత మాట్లాడు. మనం లైసెన్స్ రెన్యూల్ చేయించుకోవడానికి బిఎంబి వచ్చామన్నమాట. ఇక్కడ రెన్యూల్ చేస్తారు, సో దాని బిఎంబి అంట. సో ఈ ప్లేస్కి వచ్చింది యాక్చువల్గా బిఎంబి కోసం. బిఎంబిలో మనోడికి పని ఉందంటే వచ్చాం, కానీ అన్ఫార్చునేట్లీ మనోడికి తెలియదు ఏంటంటే ఇక్కడ ఆ పని చేయరంట. కష్టపడి కార్ తీసుకొని మరి వచ్చాం, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ హ్యాపీ. సో నందు, ఏంటి ప్రాబ్లం అసలు? నాకు తెలిసి అవి వచ్చి వెళ్ళిపోయినాయి అనుకో. నందు, ఏంటి ప్రాబ్లం చెప్పు. చెప్పు నందు. ఇది మనకు లొకేషన్ దొరకట్లేదు. సో ఏంట్రా సూర్య, ప్రాబ్లం ఏంటి చెప్పు. నువ్వేంట్రా బిల్డప్ బాబాయ్ లాగా ప్రాబ్లం ఏంటి? నందు నవ్వకు నందు. ఇది కంపెనీస్ వన్ వేనా ఇది కాదు. సో బేసికలీ ఏంటంటే మేము యాక్చువల్గా ఒక ప్లేస్కి వద్దాం అనుకున్నాం. చెరీ బ్లాసమ్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ ఓకే, వాట్ ఇస్ దట్? చెరీ బ్లాసమ్స్ అనేది ఒక రకమైన ఫ్లవర్స్ అనమాట. ఇప్పుడు ఈ టైంలో వస్తాయి. డెర్లింగ్స్, నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏమనిపించింది అంటే అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ కి వస్తూ ఉండాలి మామ. అంటే లిటిల్ గా ఒకే ప్లేస్ లో మగ్గిపోవడం అంటారు చూడండి, అలా ఉంటే దేర్ ఇస్ నో పాయింట్ అనమాట. నిజంగా చెప్తున్నాను, మేము క్లీవ్లాండ్ డౌన్ టౌన్ లో ఉండి 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 ఇట్లా బయటకు వస్తే నాకు యాక్చువల్ గా ఫారెన్ కి వచ్చినట్టుంది. నో, ఐఎమ్ రియలీ సేయింగ్. నిజంగా ఒక్కసారి ఆ డౌన్ టౌన్ ఏరియా ఎప్పుడైతే దాటామో ఐ ఫెల్ట్ లైక్ వీ కేమ్ టు ఫారెన్ అని. అంటే ఆ మొనోటనస్, అదే డౌన్ టౌన్, అదే లేక్ ఏరియా, అదే ప్లేసెస్, అదే బిల్డింగ్స్. క్లీవ్లాండ్ డౌన్ టౌన్ లో ఉండి ఉండి ఫారెన్ వచ్చామన్న విషయం మర్చిపోయాం. ఎంతసేపు అవే బిల్డింగ్లు, ఎంతసేపు అదే ఒక స్టీరియో టైపిక్ ప్లేస్ లో ఉన్నట్టు అనిపించింది అనమాట యాక్చువల్లీ. అండ్ బై ద వే ఒక విషయం చెప్పడం మర్చిపోయాం మీ అందరికి. మొన్న అనుకున్నాం కదా వీడియోలో, ఇదేంటి ఇంత ట్రాఫిక్ ఉంది, ఇదేంటి ఇంత జనం వచ్చారని చెప్పేసి. యు నో వాట్, మెస్సీ వచ్చాడంట. ఎస్, యూ హర్డ్ మీ రైట్. ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ లో వచ్చేసి మెస్సీ, ఐ మీన్ లైక్ అక్కడ కొంతసేపు ఆడి అలా మొత్తం హల్చల్ చేశారంట. మొత్తం దానివల్ల హెవీ క్రౌడ్ వచ్చింది. మనం అనుకున్నాం కదా, అది రీజన్ అనమాట. అండ్ యూ నో వాట్, మెస్సీ వచ్చినందుకు $800 అంట టికెట్, ఇఫ్ యూ వాంట్ గో అండ్ వాచ్ ఇన్ ద స్టేడియం. అంటే $800 అంటే రఫ్లీ అరౌండ్ 60,000 ఒక టికెట్. ఓకే, బట్ స్టిల్ పీపుల్ వెంట్ దేర్. అబ్బా ఎంత క్రౌడ్ మామ, అసలు చూసి నేను షాక్ అయిపోయా. ఇట్ వాజ్ మ్యాసివ్ అనమాట. ఓకే, మొన్న మనం అనుకున్నాం కదా, తర్వాత తెలిసింది నాకు. మా సూర్యగాడు అంటాడు, అరే నేను ఎల్లుండేవాడిని మోరా అని చెప్పి. టికెట్ ప్రైస్ చెప్తే అమ్మో లేదు లేరా లైట్ అన్నాడు. ఇప్పుడు ఇలా బయటకు వచ్చేటప్పటికి వీఆర్ ఫీలింగ్ సో నైస్. ఫారెన్ వచ్చినట్టు అనిపిస్తుంది, కొంచెం ఒక ప్లేస్కి వచ్చామనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి రావడానికి ఎక్కువ ఖర్చు అవ్వదు. మహా అంటే ఒక $2-3 గ్యాస్ అవుతుందేమో, అంతే కదా. సో ఇట్ ఫీల్స్ సో నైస్. దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ నందు. షీస్ మై అసిస్టెంట్. ఓకే, యాక్చువల్ గా ఇలా ట్రైపాడ్ పట్టుకోవడం అండ్ చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, వాటర్ బాటిల్ తీసుకోవడం, అవన్నీ ఈమె చేస్తుంది నాకు. అక్కడ ఆ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ డ్రైవర్ అనమాట, మన డ్రైవర్. సో Nandu, if you want to talk anything about me, so Nandu, from here on, Nandu will take over the camera and she'll tell you guys అసలు నేను ఏ టైప్ ఆఫ్ పర్సన్, నా గురించి కొంచెం పొగుడుతుంది, ఎందుకంటే ఐ విల్ పే హర్ కాబట్టి. ఓకే, సారీ గైస్, చిన్న కరెక్షన్. పే చేస్తాను నన్ను పొగడ్డానికి కాదు, వాటర్ బాటిల్ కోసం. సో జస్ట్ కరెక్షన్. కొంచెం వాటర్ ఎక్కడ ఉన్నాయి?
నేను తెస్తే ఇప్పుడు నేను చెప్పిన దానికి ఉల్టా చేద్దామనా? నేనేం అనుకోవట్లేదు. ఇటు ఎవరైనా ఉంటే నేను మాట్లాడగలుగుతా. నువ్వే నీ గురించి కదా మాట్లాడేది. శరత్ కొంచెం గట్టిగా. శరత్ రావట్లే ఏం చెప్పడానికి. మంచి రావట్లేదా? మంచిగా పెద్ద ఆటగాడే అమాయకుడు అనేటప్పటికల్లా గ్యాప్ లో బూతులు వచ్చేస్తాయి పెద్ద. ఆలోచిస్తుంది ఇంకేముంది. ముందు ఎన్నిసార్లు చాలా ఉన్నాయి. సో మంచి పాయింట్స్ చెప్పడానికి వెతుకుతున్నాను. అయితే ఓకే, బేసికలీ చాలా పాయింట్స్ ఉన్నాయి గైస్. మన గురించి చెప్పాలంటే ఒక పుస్తకం సరిపోదు అంటుంది అనమాట. అంటే తన ఉద్దేశం అది, అంతే కదా సూర్య? నాకు మాత్రం ఏం తెలుసు. అక్కడ రియాక్షన్ ఇస్తుంది అవునండి. సో యా, దట్స్ హౌ థింగ్స్ ఆర్ అన్నమాట. ఓకే యా నందు, ప్లీజ్ ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే నువ్వు మాట్లాడొచ్చు. నేనేమి నేను ఫోర్స్ చేయట్లేదు. వచ్చేటప్పుడు ట్రైపాడ్ నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని వచ్చేసి. యాక్చువల్ గా మనలో అనమాట షీ లైక్స్ మీ అలాట్ అనమాట యాక్చువల్ గా. బట్ ఏంటంటే కెమెరా షై అంటాను. చెప్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా తనతో మాట్లాడకపోయినా, ఎప్పుడైనా ఏమైనా చేయకపోయినా తను తినడం మానేస్తుందంట, అలుగుతుందంట, గిలగిలగిలలు కొట్టేసుకుంటుందంట. సో యా, షీస్ క్రేజీ. ఆల్రైట్, జోక్స్ అపార్ట్, ఈ ప్లేస్ ఉంటుంది గైస్, సీరియస్గా చెప్తున్నాను. ఈ ఆర్ట్ మ్యూజియం దగ్గర చుట్టుపక్కల పరిసరాలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే, ఈ పాండ్, ఆ గ్రీనరీ, ఆ చెరీ బ్లాసమ్స్, ఆ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, చుట్టుపక్కల బిల్డింగ్స్, అక్కడక్కడ జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. స్క్విరల్స్ కానీ, లేదంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రకూన్స్, ఇవి అవి. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, అసలు నిజంగా చాలా బాగుంటుంది. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అర్థమైందా? పింక్ షర్ట్ తెచ్చుకుందో ఎందుకు అనమాట. ఓ మై గాడ్, నేను సడన్ గా చూసి షాక్ అయ్యామమ్మా. చూడండి, లిటరలీ సో మెనీ రెడ్ ఫిషెస్, అంత క్రేజీ ఉన్నాయి. ఓ ఇది ఒక్కటే వైట్ ఉంది. ఆడ్ వన్ అవుట్. క్రేజీ ప్లేస్. ఐ థాట్ ఇన్ జనరల్గా యాక్చువల్గా మేము ఈ ప్లేస్కి వచ్చింది, ఓకే, ఈ ప్లేస్కి బేసికలీ మేము వచ్చింది ఎందుకే అనమాట. ఒక 1 మూమెంట్, యాక్చువల్ లైట్ సరిగ్గా లేదేమో. ఆల్ రైట్, సో ఈ ప్లేస్కి యాక్చువల్గా నేను ఇంట్రెస్టింగ్గా మాడదాం అన్నప్పుడల్లా ఏదో ఒక ఇంటరప్షన్ వస్తూ ఉంటుంది, ఏదో ఒకటి. ఆ ఇంటరప్షన్ రాగానే ఏం మాడో అర్థం కాక మళ్ళీ ఇంట్రో నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి అట్లా వాక్ చేస్తున్నాను. అంతకు మించి ఏం లేదు, మీరు ఏదో అనుకోకండి. అది ఏమంటారు? యాక్చువల్గా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ ఐ విజిటెడ్ రీసెంట్లీ. చాలా కూల్ ఉందన్నమాట. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ దిస్ మెగ్నిఫిసెంట్ వ్యూ. నాకు యాక్చువల్గా ఈ షర్ట్ వేసుకొని సజెస్ట్ చేయమని చెప్పారనమాట. అందుకే చెప్పాను కదా వై అంటే ఇదే. సో పింకిష్గా కనిపిస్తున్నాయా? సో ఇవన్నీ ఈ బేసికలీ ప్లాంట్స్, ఈ ట్రీస్ అన్ని పింకిష్ కావడానికి కారణం ఏంటంటే యాంథోకియానన్స్ అని ఉంటాయి అనమాట. యాంథోకియానన్స్ వల్ల ఆ కలర్ మారుతుంది. అండ్ యు నో వాట్, బేసికలీ క్లోరోఫిల్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది కదా, అది రీజన్ యాక్చువల్గా గ్రీన్ కలర్గా ఉండడానికి. అయితే టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ క్లోరోఫిల్ లెవెల్స్ డౌన్ అయిపోయి గ్రీన్ కలర్ కాస్త పోయి డిఫరెంట్ కలర్స్ వస్తాయి అనమాట. ఒక్కొక్క ప్లాంట్కి తగ్గట్టు దాని క్యారెక్టరిస్టిక్స్ బట్టి ఒక్కొక్క కలర్, ఒకటి వైట్ అవ్వచ్చు, ఒకటి పర్పుల్ అవ్వచ్చు, ఒకటి పింక్ అవ్వచ్చు. సో దీస్ ప్లాంట్, వీటిని చెరీ బ్లాసమ్స్ అంటారు, ఈ పింక్ కలర్ వాటిని అన్నిటిని. ఓకేనా? సో వీ కేమ్ టు సీ దోస్. ఓకే, సో నైస్. టెల్లింగ్స్, ఐ యాక్చువల్లీ ఆల్వేస్ ట్రై టు గివ్ యూ గైస్ దట్ ఫీల్ అనమాట. అంటే మీరు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు అనేది రియలిస్టిక్గా, అంటే ఆ ఎన్వైరన్మెంట్, అంటే ఆ ఫీల్ మీకు రియలిస్టిక్గా తగలాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అంటే నేను అక్కడ ఉండి ఎలా ఫీల్ అవుతున్నానో మీరు అక్కడ నుండి అలానే ఫీల్ అవ్వాలి అన్నట్టు ట్రై చేస్తాను అనమాట. అందుకే ఇంత మ్యూజిక్, ఇంత అంబియన్స్, ఇంత చూపించడానికి ట్రై చేస్తున్నా. ఓకే, you guys just chillax and just try to enjoy the ambience, enjoy the vibe anamata. Okay, I hope it works. All right dudes, so ide mana all right dudes, so mana drone is flying over there. Surya, drone chupira. డ్రోన్ అక్కడ ఒక పక్క ఫ్లై అవుతూ ఉంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట మీకు. సూర్య జస్ట్ ఫాలో మీ. ఓకే, చెప్పాను కదా సూర్యకి ఐ పే రెగ్యులర్లీ అనమాట. సో లిసన్ టు మై
వేర్ ఇస్ నందు? వాటర్ తీసుకురమ్మా నందుని. All right guys, this is called the Cleveland Natural Heritage Site అన్నమాట. సారీ కాదా? సారీ ఏంటో చెప్పు. మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అది. సో క్లీవ్లాండ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అన్నమాట. దిస్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ ఓవర్ హియర్ ఇస్ క్లీవ్లాండ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్. ఇట్ ఇస్ వండర్ఫుల్ ప్లేస్. సో ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే ఎందుకు అది అరుస్తుందన్నా? సో యాక్చువల్లీ గాలికి అది ఊగుతుంది. సో నేను అందుకే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. మీకు వాయిస్ ఓవర్ ఇస్తా ఫ్రెండ్. సూర్య, క్లీవ్లాండ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఆర్ట్ అండ్ రినౌండ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. చాలా డైవర్స్ కలెక్షన్స్ ఉంటాయి ఇందులో. ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ 1913 అనమాట. దీని స్ట్రక్చర్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ నియో క్లాసికల్ రివైవల్ స్టైల్ అనమాట. అంటే జార్జియన్ మార్బుల్ తో కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని అంతా. అందుకు ఇంత బ్యూటిఫుల్ గా ఉంది చూసారా దాని. కమింగ్ టు కలెక్షన్ ఆఫ్ ఆర్ట్స్, ఇట్ హ్యాస్ మోర్ దెన్ 68,000 ఆర్ట్స్. లోపల చాలా కంట్రీస్ ఆర్ట్ ఉంటుంది. లిటరల్ గా చెప్పాలంటే ఇండియన్ ఆర్ట్ కూడా ఉంటుంది అనమాట. అంటే మన హిందూ గాడ్స్ అవి కూడా ఉంటాయి లోపల. ఆర్టిఫాక్ట్స్ ఫ్రమ్ ancient civilizations like Egypt, Mesopotamia, Greece, Rome, ancient arts like China గానీ, ఇండియావి కానీ, జపాన్వి కానీ, యూరోప్ ఆర్ట్స్ కానీ, అబ్బో చాలా ఉంటాయి మామ లోపల. ఇట్స్ రియలీ వర్త్ వాచింగ్ మ్యూజియం అనమాట. చాలా బాగుంటుంది. ఓకేనా. అండ్ ఆల్సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటుంది మామ ప్లేస్ కానీ, లేదంటే ఆ సీనరీస్ కానీ, లేదంటే ఆ స్ట్రక్చర్స్ కానీ, స్కల్ప్చర్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. లిటరలీ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. సో ఎప్పుడన్నా మీరు చూడాలనుకుంటే కనుక క్లీవ్లాండ్ వచ్చేసి ఈ మ్యూజియం మాత్రం మిస్ అవ్వకండి. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. శరత్ గారికి ఆర్టికులేషన్ ఇష్యూ ఉంటది అనమాట మాట్లాడేటప్పుడు. సూర్య, నేను ఏం మాట్లాడమంటున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఓకే, మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అంటే సూర్య రండ్రా తొందరరా. ఒక చెయ్యి ఆకాశం వైపు పెట్టి డ్రోన్ పట్టుకుని లైట్ అటు సూర్య. నువ్వు బేసిక్ రా, వెరీ బేసిక్ థింగ్స్ రా సూర్య. హలో హాయ్. ఇంపార్టెంట్ ఫోటోలు అనేది నువ్వు ఉండవుగా పడు దాంట్లో. మనలో మన మాట గాయస్. అంతమంది పక్కన ఉండగా నన్నే ఫోటో తీయమంటారంటే నేను ఎంత స్పెషల్ గాయస్ మీరు చెప్పండి గాయస్. అక్కడ సూర్య కూడా ఉన్నాడు, వాడిని అడగచ్చు. నందు ఉంది, ఆమెను అడగచ్చు. ఇంకా చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. లేదా వేరే ఫోటోగ్రాఫర్స్ ని హైర్ చేసుకోవచ్చు. నన్నే అడిగిందంటే మీరు అర్థం చేసుకోండి. అరే ఇగో పిలుస్తుంది. నేను నా గురించి చెప్పుకోను గైస్, మీరే అర్థం చేసుకోవాలి. ఓకే, నాకు అర్థం చేసుకోవాలి. లేదంటే అప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది. నేను వస్తానని రావట్లేదు అటు. తెలుసు కదా గైస్, నేను జెంటిల్మెన్ కాబట్టి ఇంకో 4-5 ఫోటోలు అయినా పర్లేదు, ఎన్నైనా సరే తీస్తాను అని చెప్పాను. 400 అయినా తీస్తాను. మాది వేరే. మొహంలో సిగ్గు. జనాలందరికీ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, మన సూర్య కూడా ఉన్నాడు. కానీ వాళ్ళు నన్నే ఎందుకు అడిగారంటే, నన్ను చూడంగానే వాళ్ళకి ఒక సోదర భావం అన్నమాట, వాళ్ళకి ఒక ఆప్యాయత, ప్రేమ, ఇవన్నీ. నువ్వు పని లేకుండా కనిపించినావు కాబట్టి ఇగ్నోరర్ గైస్. బేసికలీ తనకి ఈ మంత్ జీతం ఇవ్వలేదు, ఎందుకంటే నాకే కొంచెం టైట్ ఉండేది. అందుకే అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. ఒక్క మంతే కదా నందు, ఒక్క మంతే నీకు ఇబ్బంది. ఓకే, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. బట్ చాలా ప్రిటీ ఉండేవాళ్ళు. యా గైస్, ఇట్స్ ఆబ్వియస్ రైట్, వాళ్ళని అడగడంలో. సూర్య కెమెరా ఆఫ్ కోర్స్ రా. అరే ఆఫ్ చేసావా కెమెరా? లేదు. డెర్లింగ్స్, ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఓకేనా. హలో. సో ఇక్కడ అందరూ దే టేక్ వీడియోస్, ఫొటోస్. ఇది చాలా అంటే చాలా బాగుంటది ఈ ప్లేస్. లిటిల్ గా చూడండి, దేర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ టేకింగ్ వీడియోస్ అండ్ ఫొటోస్. చూసారా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్ అసలు, సీరియస్లీ. అండ్ సీ దట్ మాన్యుమెంట్ ఓవర్ దేర్. అంటే
ఇది రామచంద్ర మామ ఏంటో మామ అన్ని అసలు ఇది బేసికలీ ఫైబర్ది. ఓకే టాపిక్ డైవర్షన్ ఎందుకు కానీ దిస్ ఇస్ లైక్ ఇదే మ్యూజియం. ఇది లోపల చాలా బాగుంటది అనమాట. ఇప్పుడు క్లోజ్ అయిపోయి ఉంటుంది బట్ అవుట్ సైడ్ ఇక్కడ జనాలందరూ వచ్చేసి దే టేక్ వీడియోస్ ఫొటోస్ అండ్ ఆల్ దాట్ అనమాట. లక్కీలీ డ్రోన్ చూసా ఏమన్నా అయిందేమో, ఏం కాలే. సో నేను క్విక్గా మీకు ఈ ప్లేస్ చూపిస్తాను. చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ ప్లేస్. సో జస్ట్ ఎ మూమెంట్. See all this kind of monuments అన్ని ఉంటాయి లోపల. అది చూసారా, చూసి సీనిక్ ఉంటుంది అనమాట ప్లేస్. మొత్తం ప్లేస్ సీనిక్ ఉంటుంది. ఇట్స్ బ్యూటిఫుల్. చూసారా, ఈ మాన్యుమెంట్ బాగుంటుంది. నాకు మస్తు అనిపిస్తుంది. మాస్కో, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. బాగుంటుంది. అండ్ చర్చ్ అనుకుంటా. And this whole place over here is monument. Sorry, this whole place ఇదంతా మ్యూజియం అమ్మ. చూసారా ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారో ఆ గ్రాస్ కానీ ఆ ప్లేసెస్ కానీ. ఎంత అంటే వీళ్ళలో ఆ ఆర్ట్ ఉంది మామ. అంటే వీళ్ళలో యాక్చువల్గా ఆ జీల్ ఉంది టు మెయింటైన్ థింగ్స్, టు మేక్ థింగ్స్ మోర్ బ్యూటిఫుల్. చల్ల గాలి వస్తుంది. అక్కడ వాటర్ బాడీ ఉంది కదా, దాని సౌండ్ వస్తుంది అనమాట మంచిగా. ఈజ్ ఫీలింగ్ వచ్చేలా బ్రీజ్ అండ్ ఆల్సో దిస్ పక్షుల సౌండ్. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ మామ. అసలు అంటే చాలా సూదింగ్ ఉందన్నమాట. అసలు లిటరల్గా ఎంత హ్యాపీగా సూదింగ్గా ఉందంటే ఐ థాట్ మీకు కూడా ఈ ఫీల్ ఇద్దామని. ఓకే, అప్పుడప్పుడు టాప్లో నుంచొని జస్ట్ అబ్జర్వ్ చేస్తుంటే ఎంత బాగుంటుంది మామ ఫీల్. అసలు అంటే ఏ టెన్షన్ పెట్టుకోకుండా కాసేపు రిలాక్స్గా జస్ట్ ఎంజాయ్ ద పీస్ ఆఫ్ నేచర్ అనమాట. చూడండి, వావ్, బ్యూటిఫుల్ కదా. ఒక పెద్ద ట్రబుల్ నుంచి బయటకు వచ్చేసి జస్ట్ లుక్ ఎట్ దిస్. అది నువ్వు చాలా అన్కంఫర్టబుల్ గా కూర్చున్నట్టుంది. కూర్చో, ఇటు తిరుగు. నా అమ్మాయిలు వెళ్తున్నారు కదా, వాళ్ళని చూడు.